నేను మీకు ఒక పులి గురించి చెప్పాలనుకుంటున్నానండి. అయ్యో, పులంటే పులివెందుల పులి గురించి అనుకుంటున్నారేమో. అస్సలు కాదండి. నిజంగా అడవిలో ఉండే పులి గురించే చెప్తున్నానండి. అది నడిచే నడక స్పీడ్కు అన్ని కిలోమీటర్లు నడవడానికి ఎంత కాలం పట్టిద్దో ఏమో. మొత్తం మీద ఎక్కడో దాని నడక మొదలెట్టి అక్కడ ఇక్కడ తిరుగుతూ మొత్తానికి అది ఉండాలనుకున్న ఓ ప్లేస్కి చేరిందండి. నిజానికి ఆ ప్లేసు అది ఉండడానికి సరిపోదు, కానీ ఏమో ఆ పులికి అక్కడే బాగున్నట్టుందండి. ఓ పులి ఏకంగా 450 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం చేసి కొంచెం కొంచెం రెస్ట్ తీసుకుంటూ దశాబ్దాలుగా పెద్ద పులుల జాడలేని ఓ చిన్న అభయారణ్యాన్ని తన నివాసంగా ఎంచుకుంది. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ పులి తెలంగాణలోని ఆదిలాబాద్ మీదుగా ప్రయాణించి చివరకు ధారాసివ్ జిల్లాలోని ఎడ్సీ రామ్లింగ్ ఘాట్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి చేరుకుంది. యవత్మాల్ జిల్లాలోని టిపేశ్వర్ అభయారణ్యం నుంచి బయలుదేరిన ఈ 3 ఏళ్ల పులి గతేడాది డిసెంబర్లో ఇక్కడికి చేరిందని అటవీశాఖ అధికారులు గుర్తించారు. టిపేశ్వర్లో తీసిన పాత ఫోటోలతో ఎడ్సీలో ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్లలో రికార్డైన చిత్రాలను పోల్చి చూడగా ఇది అదే పులి అని నిపుణులు నిర్ధారించారు. తన ప్రయాణంలో ఈ పులి తెలంగాణలోని ఆదిలాబాద్తో పాటు మహారాష్ట్రలోని నాందేడ్, అహ్మద్పూర్ ప్రాంతాలను దాటినట్లు అధికారులు వివరించారు. స్థానిక అటవీ సిబ్బంది ఈ పులికి సమీపంలోని ప్రసిద్ధ శివాలయం పేరు రామ్లింగ్ అని పెట్టారు. కేవలం 22.50 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ అభయారణ్యం పులి నివాసానికి చాలా చిన్నది. దీంతో ఇది సమీపంలోని బార్షి, భూమ్, తుల్జాపూర్ వంటి ప్రాంతాలకు కూడా వెళ్తోందని అటవీ అధికారులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు మనుషులపై దాడి చేయలేదు. అడవి పందులు, సాంబార్ జింకలు వంటి వేట జంతువులు పుష్కలంగా ఉండడంతో రామ్లింగ్ ఇక్కడ సౌకర్యంగానే ఉంటుంది. ఈ పులికి కాలరమర్చి సహ్యాద్రి టైగర్ రిజర్వ్కు తరలించేందుకు అటవీశాఖ ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు 75 రోజుల పాటు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. డ్రోన్లను సైతం ఉపయోగించిన ఆపరేషన్ సమయంలో ఈ పులి కేవలం 2-3 సార్లు మాత్రమే కనిపించిందని అధికారులు తెలిపారు. 1971 తర్వాత మరాఠ్వాడా ప్రాంతంలోకి ప్రవేశించిన 4వ పులి ఇది.